భగవద్భక్తులందరికీ కూడా నమస్కారము. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకి సంవత్సరాది అంటే ఉగాది నుంచి ఉగాది వరకు ప్రభవాది సంవత్సరం నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ ప్రభవనామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా 60 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉన్నది. అలా మధ్యలో వచ్చినదే క్రోధి. ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషమైన ఎండలు, విశేషమైనటువంటి యోగములు, అకాల వర్షములు, దేశమంతటా కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక నవనాయకుల విషయానికి వస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అవ్వటం చేత బాగా ఎండలన్నీ కూడా తీవ్రంగా ఉండును, వర్షపాతం అత్యధికంగా ఉండదు. ఇక నాయకుల విషయానికి వస్తే ఎక్కడ చూసినా కూడా అనుకోని సంఘటనలు, అనుకోని పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయ పరంగా ఊహించిన సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేశమంతటా కూడా ప్రమాదములు, యుద్ధ వాతావరణము నెలకొంటూ ఉంటుంది. కుజుడు రాజు అవ్వటం చేత ఈ ఫలితాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. పరిపాలన అంతా కూడా కఠినంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మంత్రి శని అవ్వటం చేత మన దేశంలో అంతా కూడా ఎక్కడ చూసినా భయాందోళన కలిగించే సంఘటనలే విపరీతంగా జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడ చూసినా సరే దొంగతనాలు అధికంగా ఉంటూ ఉంటాయి. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి మారణాయుధాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక సైన్యపరంగా దేశ సైన్యంలో కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నది. స్త్రీలు ఎక్కువగా సైన్యంలో చేరే అవకాశం కూడా కనిపిస్తున్నది. మన దేశమంతటా కూడా కొన్ని నిర్ణయాలు మందకోటిగా తీసుకుంటూ ఉండటం వలన కాస్త నష్టమైతే కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. కానీ దాని వలన 10 రెట్టింపు లాభం చేకూర్చుకునే అవకాశం కూడా ఉన్నది. సైనిక బలం పెరుగును. సైన్యాధిపతి కూడా శని అవ్వటం చేత ప్రజలలో అకారణ భయములు, యుద్ధ వాతావరణము, కొంతమంది ప్రముఖ రాజకీయాలకు శిక్ష పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. కొన్ని దేశాల్లో ప్రకృతి వైపరీత్యముల వలన విపరీతమైన భయములు కలుగును. భారతదేశ ఖ్యాతి పెరుగును. పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. సస్యాధిపతి కుజుడు అవ్వటం చేత మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ధనము పరంగా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. నాయకులు, ప్రజలు కూడా ఆవేశంతో సంచరించతారు. పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. పశువుల ధరలు పెరుగును. ఎర్రని ధాన్యములు, ఎర్రని పంటలు అన్నీ కూడా బాగా విపరీతంగా ఫలము సాగించను. ఈ కుజుడు వలన నాయకుల మధ్య విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ధాన్యాధిపతి చంద్రుడు అవటం చేత మంచి వర్షములు కురియును. దేశమంతటా కూడా ప్రజలు సుఖముగా, ఆరోగ్యదాయకంగా ఉందురు. తెలుపు రంగు పంటలు ఫలించును. ధాన్యము, బియ్యము ధరలు అధికంగా పెరుగును. మధ్య వయసులో ఉండేటువంటి స్త్రీ పురుషులు కూడా మానసిక అశాంతి వల్ల కొంత మానసిక రుగ్మతలకు కూడా గురి అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరంలో అర్ఘ్యాధిపతి శని అవ్వటం వలన ఒకానొక సమయంలో ధరలు అన్నీ కూడా తగ్గి మళ్ళీ తిరిగి విపరీతంగా పెరుగును. సిమెంటు, బొగ్గు, రాయి ధరలు పెరుగును. వ్యాపారులకు విశేషంగా అనుకూలించును. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం మేఘాధిపతి శని అయినందువలన అధికంగా మేఘములు పుట్టినను వర్షపాతం మాత్రం తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. దేశంలో పశ్చిమ రాష్ట్రాలలో అధిక వర్షపాతం వలన కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొన్ని ప్రదేశాలలో రహదారులు కూడా మూతపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రసాధిపతి గురుడైనందువలన కొబ్బరి ధర తగ్గి మరలా బాగా పెరుగును. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా యజ్ఞయాగాదులు జరిగి అధికంగా పూజలన్నీ కూడా జరుగును. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగును. గురుడు వృషభ రాశి ప్రవేశం వలన రసజాతులకు మంచి ధర పలుకును. ఈ సంవత్సరం నీరసాధిపతి కుజుడు అవ్వటం చేత చందనము, కస్తూరి, ఎరుపు వస్త్రములకు అధికంగా గిరాకీ పెరుగును. స్వర్ణ, మణి, ఎర్ర చందనములకు ధరలు బాగా పెరుగును. దేశమంతటా ప్రతి కుటుంబంలోనూ కలహాలు అధికంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మిత్రుల మధ్య వైషమ్యాలు పెరిగి యువకులలో ఆత్మనూన్యతా భావం కలిగి ఆత్మహత్యలు చేసేటువంటి ప్రయత్నం చేయుదురు. కొత్త రోగములు ప్రబలటం చేత
దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా వాహన ప్రమాదములు, అగ్ని ప్రమాదములు జరగడం వలన అధికంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కందుల ధరలు పెరుగును. కాబట్టి ఈ సంవత్సరంలో నవనాయకుల ఫలితముల ద్వారా మనకి కలిగేటువంటి ఫలితములు ఇవి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నవనాయకుల ఫలితముల నుండి ఉపశమనం పొందుటకు విశేషంగా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.